నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా శివరాత్రి చేసి తీరాల్సిందే. అందుకే జన్మానికో శివరాత్రి అని చెప్పేసి అంటూ ఉంటారు కదండీ! అసలు శివరాత్రి రోజు చేయాల్సిన విధి విధానాలు, ఆ రోజు పాటించాల్సిన నియమాలు, జాగరణ ఏ విధంగా చేయాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అమ్మా. మనకి శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. అంటే శివానుగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు శివానుగ్రహం గనక లేదు అంటే మీ చేతికి వచ్చి కూడా మిస్ అయిపోతాం. హ్మ్. అది శివానుగ్రహం. కంప్లీట్ అవ్వాలి. మీకు పరిపూర్ణత పొందాలంటే శివానుగ్రహం పొందాల్సిందే. మనకి దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే మహాభారత, రామాయణాల్లో కూడా. మీకెందుకు రావణాసురుని సంహరించిన తర్వాత ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు రాముడు. హ్మ్. అలాగే మన మహాభారతంలో కూడా యుద్ధం తర్వాత, యుద్ధం ముందు, మధ్యలో కూడా వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కడు భీముడు ప్రతిష్ఠించిన శివుడు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? శివుని యొక్క ప్రాముఖ్యత మనకి రామాయణ మహాభారతంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓకే. అయితే మహాభారతంలో అయితే ఒక ఘట్టంలో అర్జునుడి యొక్క పుత్రుణ్ణి ఒకడు సంహరిస్తారు. అంటే వాళ్ళందరూ ఒకటైపోయి చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు మన అర్జునుడు, రేపు సాయంత్రం కల్లా ఇతని శిరస్సును నేను ఖండిస్తాను అని. లేనట్లయితే, ఒకవేళ నేను కనుక ఖండించలేనట్లయితే గాంధీవంతో సహా నేను అగ్నిలో ప్రవేశిస్తానని చెప్పి ఒక శపథం పడతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, అయ్యో నువ్వు ఏ ధైర్యంతో నువ్వు ఈ శపథం పెట్టావంటే, నువ్వు ఉన్నావని బావా అంటాడు. కరెక్టే, కానీ ఇప్పుడు ఎట్లాగా? ఎందుకంటే అంత ఈజీ విషయం కాదు అది. అంత అప్పుడు ఏం చేస్తాడంటే, ఎట్లా అని ఆలోచించి, సరే మనం శివార్చన చేసుకుందాము, అంటే నువ్వే నా శివుడు అని కృష్ణుడికే చేస్తాడు. ప్లస్ శివుడికి కూడా చేస్తారనుకోండి. చక్కగా ఆయన చేసి అర్జునుడు నిద్రపోతాడు, కానీ కృష్ణుడికి నిద్ర పట్టదు. అర్జునుడి దగ్గరికి వచ్చి పద అని చెప్పి తీసుకొని శివుడి దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆయనకు ఉన్నటువంటి అస్త్ర సంబంధించింది ఒక అస్త్రం ఉంటుంది పర్టికులర్గా. అది ఆ అస్త్రం ఫలం ఇవ్వాలి అంటే శివానుగ్రహం కావాలి. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ యొక్క అస్త్ర సంబంధించినటువంటిది అడిగినప్పుడు, ఓకే మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసుని, అక్కడికి వెళ్ళండి అని అక్కడ ఒక పురుషుడు ఉంటాడు. అతను చూపిస్తాడు అనమాట, ఎలా ఈ అస్త్రం ఎలా అయితే వీళ్ళకి ఫలకృతం అవుతుంది అనేటువంటిది. అలా చూపిస్తూ ఉండగానే నిద్రలోంచి లేస్తాడు అర్జునుడు. అంటే ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ ఈ నిద్రలో ఉండగానే సూక్ష్మ దేహాన్ని తీసుకెళ్ళాడు అక్కడికి. ఓకే. అంటే ఈ శివ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే, మీరు గనక రోజు ఓం నమ శివాయ అనేటువంటి నామం గనక చేయగలిగితే దాని అర్థం ఏంటి? శివుడికి నేను నమస్కరిస్తున్నాను. అవునా? శివుడు అంటే ఎవరు? మంగళకారకుడు. అంటే ఒక పాజిటివ్నెస్కి నేను నమస్కరిస్తున్నాను. మంగళము అంటే శుభం. శుభానికి నేను నమస్కరిస్తున్నాను. ఓకే. మీరు అలా నమస్కరిస్తూ ఉంటే మీకు జరిగేదేంటి? మీకు వచ్చేదేంటి? శుభాలే వస్తూ ఉంటాయి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటూ ఉంటారు. మీరు అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్న వాళ్ళు మీకు రెస్పెక్టే ఇస్తారు. మీరు రెక్లెస్గా మాట్లాడితే వాళ్ళు రెక్లెస్గానే ప్రవర్తిస్తారు కదా. అలా ఈ విశ్వంలో ఉన్నటువంటి మంగళకరమైనటువంటివన్నీ కూడా మీకు దరిచేరుతూ ఉంటాయి. అయితే ఇది మంగళకరమైనవన్నీ దరిచేయడం ఒక ఎత్తు అయితే, మీకు ఇదే ఓం నమ శివాయ మంత్రాన్ని ఇంకో రకంగా కనుక మీరు ఉచ్చరించినట్లయితే మీకు అనుకున్న కోరిక నెరవేరుతుంది. రివర్స్లో ఉచ్చరిస్తారు దాన్ని. ఎలా అండి? ఇప్పుడు ఓం నమ శివాయ కదా, దీని రివర్స్లో అనండి. యా షి మ వ న ఓం. అలా కూడా ఉంటుందా అండి? అయ్యయ్యో చేస్తారు, అది ఉంది. మళ్ళీ ఇదే అక్షరాలను మార్చుకుంటూ చేయడం, ఒక్కొక్క కామ్యం కోసం ఒకటి చేస్తారు. ఏదన్నా కూడా ఈ ఓం నమ శివాయ అన్న అక్షరాల నుంచి అటు చేస్తారనమాట. చేస్తారు. దాని రివర్స్లో చేస్తే సంకల్పం నెరవేరుతుంది. అయితే శివరాత్రి రోజు, అసలు శివరాత్రికి ఖచ్చితంగా జాగారం ఉండాలి. ఈ జాగారం ఉండేటువంటి పద్ధతి చాలా రకాలుగా ఉంది. ఇందులో మనం ఏదైనా శివుని యొక్క స్తోత్ర పఠనం చేసుకుంటూ చేసేది. కొంతమంది మనకి పాము అవి ఉంటాయి చూసారా, మనకి దాని ఏమంటారు, వైకుంఠపాలు ఆడుతూ ఉంటారు. నమశివాయ మంత్రం చేసుకుంటూ ఆడుతూ ఉంటారు. అంటే దానికి ఏంటంటే, మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో ఈ మంత్రంతో శివరాత్రిలో చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఆ రూపంలో వాళ్ళ లైఫ్లో ఉండేటువంటి దోషాలు పోతాయి అనేటువంటిది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ చాలామంది కొన్ని విషయాలు తెలియక తప్పిదాలు చేస్తుంటారు శివరాత్రి రోజు. ఏమిటది అంటే, నేను రాత్రికి జాగారం ఉంటాను కదా అని పొద్దున పడుకుంటారు. అసలు నిద్రపోకూడదు. అలాగే రాత్రంతా జాగారం ఉండిన తర్వాత నెక్స్ట్ నిద్రపోతారు వెంటనే. అలా పడుకోకూడదు, అలా నిద్రించకూడదు.
మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వరకు కూడా ఉండి అప్పుడు నిద్రించాలి. అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు జాగరణ చేయాలంటే? రాత్రి నుంచి పగల వరకు చేయాలమ్మా. పగల వరకు ఇప్పుడు చేయాలి. ఉదాహరణకి నిన్న నైట్ జాగరణ ఉన్నాం మనం, ఇవాళ తెల్లవారింది, శివరాత్రి అయిపోయింది. చాలా మంది ఏం చేస్తారమ్మో రాత్రి నిద్ర లేదని నిద్రపోతారు. అసలు ఆ జాగరణ అలా చేయడం వల్ల అసలు ఉపయోగం ఉండదు. ఓహో! మనకు రాత్రి అయిన తర్వాత అప్పుడే నిద్రించాలి. అప్పటి వరకు అలాగే ఉండాలి. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోజంతా నిద్ర లేకుండా నెక్స్ట్ డే నిద్రపోతే ఎంత డీప్ స్లీప్‌లోకి వెళ్తాడు? కంప్లీట్ డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతాడు. అవునా? అవును. మన బాడీకి గనక కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని ప్లానటరీ పొజిషన్స్ ఉన్నప్పుడు డీప్ స్లీప్‌లోకి వెళ్తే ఆ వ్యక్తికి అనేకమైనటువంటి రోగాలు తగ్గుతాయి. మీరు ఏ డాక్టర్‌నైనా సంప్రదించినప్పుడు బాబు నువ్వు ఫస్ట్ బాగా నిద్రపో, హ్మ్. లేకపోతే నీకు నిద్ర ఎట్లా పడుతుంది అని అడుగుతాడు. అవునండి. నిద్ర సరిగ్గా పట్టట్లేదంటే సంథింగ్ సివియర్. నిద్ర బాగా పట్టిందండి అంటే తగ్గిపోద్దులే అంటాడు. అంటే ఏమిటి, మనకు బాగా నిద్ర పట్టింది అంటే అనేకమైనటువంటి రుగ్మతలు, రోగాలు తగ్గుతాయి. అందుకని మన వాళ్ళు ఏం చేశారు, ఒక రోజంతా నువ్వు ఉపవాసం. కొంతమంది ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండాలేమనుకుంటారు, అలా ఏం కాదు. పాలు, కొన్ని రకాల పళ్ళని తీసుకొని పార్థివలింగం చేసుకొని అభిషేకం చేస్తూ ఆ అభిషేక జలాన్ని, అభిషేక సంబంధించిన ప్రసాదాన్ని మీరు తీసుకోవచ్చు ప్రసాదం కింద. అదేవిధంగా రకరకాల లింగాలు మన కోరికను బట్టి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క రకమైన పదార్థాలతో కూడా చేయొచ్చు. వివాహం అవ్వట్లేదు అనుకోండి, ఈ శివరాత్రి రోజు ఎవరైనా సరే సర్వసాధారణంగా పగలపూటతో పాటు మనం రాత్రి 12 గంటలప్పుడు కూడా లింగోద్భవ కాలము అంటారు, ఆ సమయంలో చేస్తారు. చెరుకు రసంతో కనుక ఎవరైనా చేశారనుకోండి, చెరుకు రసము లేదా మల్లెపూల నీరుతో కానీ మల్లెపూలతో కానీ అభిషేకం చేస్తే వాళ్ళకి వివాహ యోగం పడుతుంది. సంతానం లేదు, మీరు చక్కగా గంధము, పసుపు నీటితో లేదా గంధపు లేదా పసుపుతో కనుక అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా వారికి ఏదైతే చేశారో సంతానం ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. గురుబలం కూడా పెరుగుతుంది. ఇలా ఒక్కొక్క పదార్థంతో ఎక్కువగా శివుడికి ధూపం ఎక్కువగా గుగ్గిలంతో ఇది చేస్తూ ఉంటారు. అలా గనక చేసినట్లయితే వాళ్ళకి పూర్వజన్మ కర్మలు చాలా మటుకు తగ్గిపోతాయి. ముఖ్యంగా గంధంతో చేసేటువంటి ఉపచారాల వల్ల పుణ్యం పెరుగుతుంది. గంధాన్ని రాస్తారు, గంధపు నీటితో అభిషేకం చేస్తారు. అదేవిధంగా కామ్యం ఉంది, ఏదైనా కామ్యం నెరవేరాలి, ఎంతో కష్టమైనటువంటిది అవ్వట్లేదు, ఎర్రటి పుష్పాలతో లేదా కుంకుమ వేసినటువంటి నీటితో అభిషేకం చేస్తారు. ఇలా ఒక్కొక్క పదార్థంతో భస్మతో అభిషేకం కనుక చేసినట్లయితే వాళ్ళకి చాలా కోరికలు తీరిపోయి ఒక వైరాగ్య స్థితిలో కూడా వెళ్తారు. అంటే అమ్మయ్య నాకేమీ వద్దు అనేటువంటి స్థితి కావాలనుకుంటారు కొంతమంది, ప్రశాంతత కావాలనుకుంటూ ఉంటారు, భస్మతో చేస్తారు. మనశ్శాంతి లేదనుకునేటువంటి వారు అన్నంతో మొత్తం శివలింగాన్ని మొత్తం అద్దుతారు చూసారా. ఏదైనా మీ ఇంటి దగ్గర శివలింగం ఉందనుకోండి, అన్నాన్ని తీసుకెళ్ళి దాన్ని మొత్తం చేయమని చెప్పండి, మీకు మనశ్శాంతి ఖచ్చితంగా వస్తుంది. భస్మ నీరుతో చేసిన మనశ్శాంతి వస్తుంది. ఈ రకంగా ఈ రకాలుగా చేస్తూ ఉంటారు. బిల్వపత్రంతో కూడా అభిషేకం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానము ధనప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఆటంకాలు కలుగుతున్నాయి, గరిక వేసినటువంటి నీటితో కనుక అభిషేకం చేస్తే ఆటంకాలు తగ్గుతాయి. ఇలా ఒక్కొక్క పదార్థము శివునికి అభిషేకం చేయడం ద్వారా కొన్ని ఇప్పుడు కొంతమందికి దశమస్థానం బాగోదు, అలాంటప్పుడు బెల్లముతో చేసిన నైవేద్యాన్ని కనుక శివునికి పెడితే ఉద్యోగ ప్రాప్తి. ఎందుకంటే శని బెల్లానికి కారకుడు, దానికి సంబంధించిన దాంతో పెడుతున్నాం. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందమ్మ. సప్తమ స్థానం బాగాలేదు, వివాహం అవ్వట్లేదు, చక్కగా శివాలయంలో కూర్చొని అభిషేకం చేసుకొని తర్వాత విష్ణు సహస్రనామాలు చదువుకొని లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అని భక్తి శ్రద్ధలతో చేస్తే శివానుగ్రహం ఉంటే ఎంతసేపు ఆయనకి రావడానికి పెద్ద విషయం కాదు. ఓకే, అంటే ప్రతి ఒక్క కామ్యానికి కూడా ఒక్కొక్క పదార్థంతో మనం అభిషేకం చేసినట్లయితే దానికి తగ్గట్టు ఫలితాలు అంటే ఎలా అంటే మీకు ఫలితాలు వస్తాయని చేస్తున్నారు, కానీ చేసేటప్పుడు స్వామి నీ అనుగ్రహం కావాలని చేయడం అంతే, ఆటోమేటిక్గా వస్తుంది. వస్తుందో రాదో చేస్తున్నాం కానీ ఏదో చెప్పారు ఇట్లా అసలు ఈ మైండ్ సెట్తో అసలు వెళ్ళకూడదు, చేయకూడదు. అది మెయిన్, ఇది పాటించాలి, ఇది మెయిన్ గా పాటించాలి. పెట్టుకుని మిగతా మనం చేయాల్సిన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. చాలా సంతోషం గురువు గారు, శివరాత్రికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.